హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. భారతదేశంలోనే ఒక్క శ్రీశైలంలో తప్ప మరెక్కడా కనపడనటువంటి ఇష్టకామేశ్వరీ దేవి దర్శనం చేసుకొద్దాం. దీన్నే నెక్కంటి జంగిల్ రైడ్ అంటారు. అంటే అదంతా దట్టమైనటువంటి నల్లమల కేకారణ్యంలో ఉంటుంది. ఆ ప్రాంతాన్ని నెక్కంటి అంటారు. అందుకే దీన్ని నెక్కంటి సఫారీ లేదా నెక్కంటి జంగిల్ రైడ్ అని అంటారన్నమాట. ఆ జంగిల్ రైడ్లో పాల్గొని ఒక్కసారి ఆ జగజ్జనని ఇష్టకామేశ్వరి దేవి గారి దర్శనం చేసుకొద్దాం పదండి. శ్రీశైలం ప్రధానమైన సెంటర్ నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో మనందరికీ తెలిసినటువంటి శిఖరం ఉంటుంది. ఆ శిఖరం పక్కనే ఇదే నెక్కంటి జంగిల్ రైడ్ యొక్క కార్యాలయం. ఇదిగోండి, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇది ఆఫీసు. ఇక్కడి నుంచే మనం ఈ నెక్కంటి జంగిల్ సఫారీకి లేదా ఇష్టకామేశ్వరి దేవి యాత్రకి బయలుదేరాల్సి ఉంటుంది. ఇదే ఆ కార్యాలయం. ఇదిగోండి, ఆ కార్యాలయం పక్కనే ఒక పురాతనమైనటువంటి ఒక చెరువు కూడా ఉంటుంది. దీన్ని ఆనుకుని ఉండేదే శిఖరం. దాని పక్కనే అటవీ శాఖ కార్యాలయం అన్నమాట. ఇదిగోండి, ఈ అటవీ శాఖ కార్యాలయం నుంచే ఈ జంగిల్ రైడ్కి ఈ జీపుల్లో మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. శ్రీశైల క్షేత్ర దర్శనానికి లక్షలాది మంది వచ్చినప్పటికీ కూడా ఈ ఇష్టకామేశ్వర దర్శనానికి మాత్రం కేవలం 120 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. అది కూడా 15 రోజులు ముందుగా బుక్ చేసుకున్నటువంటి 14 మంది ఆన్లైన్లో వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి కూడా ఇక్కడ తెల్లారుజామున లేదా గత రాత్రి వచ్చి క్యూలో నిలబడినటువంటి వాళ్ళకి మాత్రమే 120 మందికి మాత్రమే ఈ ఇష్టకామేశ్వర దర్శన భాగ్యం దొరుకుతుంది. ఇదిగోండి, అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇచ్చారు. టికెట్లు ఎలా తీసుకోవాలి, ఆ టైం ఇవన్నీ కూడా అక్కడ పొందుపరచడం జరిగింది. ఆ అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పులి విగ్రహం అన్నమాట అది. ఇదిగోండి, ఆ జీపులో ప్రయాణం చేసి మనం ఇది విజయవాడ శ్రీశైలం రోడ్డు, అక్కడ నుండి మన ఈ నెక్కంటి జంగిల్ రైడ్ సఫారీ ప్రారంభమవుతుంది. ఇదిగోండి, సుమారు 13 కిలోమీటర్ల పాటు మనం ఇలాంటి రోడ్డులోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్నపాటి సాహస యాత్ర. మరి ఎందుకంటే భారతదేశంలోనే ఇష్టకామేశ్వరి దేవి రూపాన్ని కేవలం ఈ శ్రీశైల క్షేత్రంలో మాత్రమే దర్శించుకోగలం. అనుభవం ఉన్నటువంటి డ్రైవర్లు అయితే తప్ప ఇక్కడ మనల్ని సజావుగా చక్కగా తీసుకెళ్ళలేరు. జీపులు చూడటానికి పాతగా ఉన్నప్పటికీ కూడా డ్రైవర్లు మాత్రం చాలా చక్కగా మన ప్రయాణికులకి భక్తులకి ఇబ్బంది లేకుండానే తీసుకెళ్తున్నారు అక్కడికి. ఎందుకంటే అందరూ కూడా చాలా చక్కగా వెళ్ళి చక్కగానే వచ్చారు. రాళ్ళున్నా వాగులున్నా ఎలాంటి అనానుకూలమైనటువంటి ఆ రోడ్లు ఉన్నప్పుడు దాన్ని మనం రోడ్డు అని అనకూడదు. ఎందుకంటే మరి అడవి యొక్క సహజ స్వరూపాన్ని దెబ్బతినకుండా కేవలం ఆ అమ్మవారిని దర్శించుకోవడం కోసం చేసినటువంటి ఒక తాత్కాలిక ఏర్పాటు అన్నమాట. నిజంగానే ఇక్కడ తార్ రోడ్లు వేయకపోవటమే మంచిది. తార్ రోడ్లు వేసిన దగ్గర నుంచి జనం పెరుగుతారు. ఈ యొక్క ప్రకృతి యొక్క అడవి యొక్క సహజ స్వరూపాన్ని దెబ్బతీస్తారు. కాబట్టి అది లేకుండా ఉండటమే చాలా మెరుగని అనిపించింది పర్యావరణానికి లేదా అడవి యొక్క సహజ సౌందర్యానికి కూడా. మేము ఎక్కిన జీప్ అయితే అక్కడక్కడ గేర్లు పడకుండా కాస్త మొరాయించింది అనుకోండి. అయినప్పటికీ కూడా డ్రైవరు చాకచక్యంగానే తీసుకెళ్ళాడు. ఇదిగోండి, అక్కడక్కడ ఇలా చిన్న చిన్న వాగులకు మధ్యలో ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అవతల వైపున అట్లా నీరు నిలవ ఉంటుంది. వర్షం బాగా వస్తే కనుక ఆ చెప్టాని దాటుకుని నీళ్ళన్నీ కూడా యువతలకు వస్తాయి. అమ్మయ్య, మొత్తానికి ఎట్టకేలకు వచ్చేసామండి. ఇక్కడ ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క అటవీ శాఖ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన జీపులన్నింటినీ కూడా ఇక్కడ నిలిపేస్తారు. ఇక్కడి నుంచి తప్పనిసరిగా నడిచి మాత్రమే వెళ్ళాలి. ఎవరైనా విఐపీలు మాత్రమే అక్కడ వరకు వస్తారు, అధికారులు అయితే తప్ప. మిగిలిన వాళ్ళందరూ కూడా పర్యాటకులు భక్తులందరూ కూడా ఇదిగోండి నెక్కంటి జంగిల్ రైడ్. ఇక్కడ ఒక గేట్ ఉంటుంది. ఈ గేటుకి యువతలే జీపులు ఆపేస్తారు.
ఇక్కడ కొంతమంది చెంచు జాతికి చెందిన గిరిజనులు చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్నారు. అక్కడ ఆ దేవాలయానికి తీసుకెళ్ళేటువంటి నిమ్మకాయలు, పసుపు, కుంకుమ అక్కడ అమ్ముతూ ఉంటారు. ఇక్కడి నుంచి కాస్తంత ట్రెక్కింగ్ అనుకోండి, కానీ రోడ్డు బాగానే ఉంటుంది, నడిచి వెళ్తూ వెళ్ళాలి. ఆ యొక్క దట్టమైన నల్లమల అడవుల యొక్క పచ్చదనాన్ని, అక్కడ ఉన్నటువంటి వృక్షాలని, గుబురుగా పెరిగినటువంటి వెదురు వృక్షాలు, ఇంకా అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద చెట్లని అడవిలో నడుస్తూ ఉండటం కూడా ఒక చక్కటి అనుభూతినిస్తుంది. ఇక మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న వాగులు వస్తూ ఉంటాయి. అయితే మేము వెళ్ళినప్పుడు వర్షాలు ఆల్రెడీ తగ్గిపోవడంతో పెద్దగా నీళ్ళు అయితే లేవు. ఆ వాగుల్ని దాటుకుంటూ చిన్నపిల్లలు ఉంటే ఇంకా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ రాళ్లలోంచి కాస్తంత జాగ్రత్తగా నడుచుకుంటూ వెళితే చాలా అన్నమాట. అది ఇదిగోండి, ఈ వాగుని చాలా జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే అదిగోండి, అక్కడ ఆ ప్రాంతంలో నివసించేటువంటి చెంచు జాతి గిరిజనుల యొక్క పిల్లలు మనకు కనపడుతూ ఉంటారు. చూడండి, వాళ్ళు ఎలా స్వేచ్ఛగా, అక్కడ మనం రావటానికి భయపడుతూ ఉంటాం, మనకు రావటానికి అనుమతి కూడా లేదు, కానీ వాళ్ళు మాత్రం అలా అటు నుండి ఇటు ఆ వాగులకి, ఆ రాళ్ల మీద చాలా స్వేచ్ఛగా ఆడుకుంటూ ఉన్నారు. దట్టమైనటువంటి అడవి. ఇదిగోండి, ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఒక మలుపు, ఇక్కడ కూడా ఒక వాగు ఉందన్నమాట. ఇదిగోండి, ఈ వాగు అలా ప్రయాణిస్తూ ఉంది అక్కడ. అయితే నీళ్ళు అయితే పెద్దగా లేవు, అందుకే కేవలం రాళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఈ విఘ్నేశ్వరుడిని కూడా దర్శించుకుని తర్వాత ఇష్టకామేశ్వరి దేవి దర్శనానికి వెళ్తూ ఉంటారు. దాదాపు 1 కిలోమీటరు ఈ నల్లమల అడవిలో నడిచిన తరువాత అదిగోండి, ఆ కనపడేదే జగజ్జనని, అనుకున్న కోరికలను తప్పనిసరిగా నెరవేర్చేటువంటి ఇష్టకామేశ్వరీ దేవి యొక్క గుడి. అదిగోండి, అల్లంత దూరంలో ప్రారంభించే కొంతమంది ఆ గిరిజనులు చిన్న చిన్న దుకాణాలు కూడా పెట్టుకుంటారు. ఇక్కడ గుళ్ళో కావలసినటువంటివి కొబ్బరికాయలు, లేకపోతే గాజులు, నిమ్మకాయలు, పూలు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు అక్కడ. ఆ పక్కన కూడా ఒక వాగు ఉంది. ఇదిగోండి, ఇది అమ్మవారి యొక్క పరిసరాలకు వచ్చేసాం. అదిగోండి, ఆ కనపడేటువంటి తెల్లగా పైన చిన్న గోపురంలాగా కనపడుతుంది చూసారా, అదే ఇష్టకామేశ్వరి దేవి యొక్క దేవాలయం. ఇదేంటి చాలా సాదాసీదాగా ఉందనుకుంటున్నారేమో, నిజమేనండి. మనం తెలియనటువంటి భక్తులైతే అమ్మో దేవాలయం అనుకుంటారు. ఇదిగోండి, ఇదే అమ్మవారి గుడి. అమ్మవారికి ఇలా సాదాసీదాగా ఉండటమే ఇష్టమంట. ఇక్కడ ఆ దట్టమైనటువంటి వెదురు దగ్గర ఆ చెట్టు చుట్టూ కూడా ఇష్టకామేశ్వర దేవి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి అక్కడ చెంచు వాళ్ళు ఉచిత భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పక్కన ఇష్టకామేశ్వరి దేవి పూజించినటువంటి శివలింగం కూడా ఉందంట ఆ చెట్టు దగ్గర. ఇదిగోండి, అక్కడ ఉన్నటువంటి చెట్లు, దట్టమైనటువంటి చెట్లు, ఆలయం చుట్టూ చాలా సాదాసీదాగా, మనం నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద దేవాలయాలు చూసి అక్కడ గోపురాలు ఆ విధంగా చూసి వస్తే చాలా ఆశ్చర్యపోతాం. ఇదిగోండి, అమ్మవారి గుడి ముందు ఒక చిన్న రేకుల షెడ్ వేశారంతే. అదిగోండి, అదే అమ్మవారి గుడి. ఆ అమ్మవారి గుడి ముందు దర్శనం కూడా మనం తెలుసుకొని ఉంటే ఓకే, లేదంటే ఇక్కడ దర్శనం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అమ్మవారి దర్శనం వెళ్ళడం, ఆ యొక్క అమ్మవారి గుడి ముందు ఆ యొక్క పరిసరాలు, అటవీ పరిసరాలు, ఆ రోజు మాతో పాటు అమ్మవారి దర్శనానికి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారు నందమూరి శాలిని, అదిగోండి అతను
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఇవన్నీ ఇలా భక్తులందరూ కూడా ఆ యొక్క రేకుల షెడ్డులో ఇలా ఈ 120 మంది కూడా క్యూలో నిలబడి అమ్మవారి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కొంతమంది భక్తులు శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రాన్ని సామూహికంగా పఠిస్తున్నారు. అమ్మవారి దర్శన భాగ్యం కోసం మేము మా వంతు కోసం నిరీక్షిస్తున్నాం. అదే అమ్మవారి యొక్క దర్శనానికి దారి. నిజమేనండి, మీరు చూస్తున్నది నిజం. ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలంటే ఎంతటి వ్యక్తి అయినా సరే, చివరికి విఐపి అయినా సరే తల వంచి తీరవలసిందే, శరీరాన్ని కూడా వంచాల్సిందే. అదిగోండి, ఆ విధంగా అమ్మవారి దర్శనం చిన్న గుహ మాదిరి లాగా ఉంటుంది. ఆ చిన్న ద్వారంలో నుండి మాత్రమే తల వంచి మనం కూడా చాలా జాగ్రత్తగా అందులోకి వెళ్ళి ఆ గుహలో ఉన్నటువంటి ఇష్టకామేశ్వరి దేవి యొక్క దర్శనం చేసుకుని ఆమె నుదుట బొట్టు పెట్టి మన యొక్క కోరికని పవిత్రమైనటువంటి మనసుతో అమ్మవారికి విన్నవించుకొని మళ్ళీ అదే విధంగా వెనక్కి రావాలి. తల కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ పెట్టుకోవాలి, లేదంటే ఆ పైన ఉన్నటువంటిది మనకి నెత్తికి తగిలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అదిగోండి, చాలా జాగ్రత్తగా ఏ విధంగా వెళ్ళామో ఆ విధంగా రావాలి. ఒక 5-6 నుంచి ఎక్కువ మంది పట్టరు. మనం వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ మిగిలినటువంటి వాళ్ళు వెళతారు. ఇదిగోండి, గుడి బయట యొక్క స్వరూపం పూర్తిగా ఇలా ఉంటుంది. అక్కడ వచ్చినటువంటి భక్తులు, పర్యాటకులు కొంతమందికి చెంచులు పెట్టేటువంటి భోజనాన్ని కూడా అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు మనం చూడవచ్చు. ఇదిగోండి, కనపడేది స్కూల్ అంటది. ఒక రేకుల షెడ్ లాగా కట్టారు. అయితే స్కూల్ మాత్రం తెరిచి లేదు, మూసేసి ఉంది. ఏంటని లోపలికి పెట్టి చూస్తే అక్కడ బియ్యం బస్తాలు, కొన్ని కూరగాయలు మాత్రం ఉన్నాయి. ఏంటని అడిగితే టీచర్స్ రాక స్కూల్ లేదంట. ఈ అన్నదానానికి సంబంధించిన కూరగాయలు, బియ్యం మాత్రం అక్కడ ఉన్నాయి. ఇగండి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి చెంచుల యొక్క ఆవాసాలు. ఎరుకు ఆవాసాలే కానీ అన్నీ పాకలే. అక్కడ ఉన్న కొంతమంది గిరిజన పిల్లలతో కాసేపు సంభాషిద్దాం. మరి ఇప్పుడు మీరు ఎక్కడ చదువుకుంటున్నారు? ఇప్పుడు ఏ స్కూల్లో? సున్నిపేట స్కూల్లోనా? హాస్టల్లో చేరతావు? మరి ఎప్పుడు వెళ్తావు హాస్టల్లోకి? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీనా? బుక్లు ఇచ్చారా గవర్నమెంట్ వాళ్ళు? మీ సారును మేడం ఇద్దరు వచ్చేవాళ్ళ? వాళ్ళిద్దరు ఇక్కడ కాదు, ఎట్టా వచ్చేవాళ్ళు? మరి మేడం ఎందుకు అట్లా? బండి లేదా? స్కూల్ ఉన్నప్పుడు ఎన్ని గంటల దాకా ఉండేది మీకు? ఏంటి 10? అన్నదానం అందరికీ చేస్తారా రోజు? మీకు ఇక్కడ ఏం భయం అయితే మరి అడవిలో జంతువులు ఏమైనా వస్తుంటాయా? ఏం జంతువులు వస్తాయి ఇక్కడికి? నువ్వు ఎప్పుడన్నా పులిని చూసావా? నిజం చెప్పు, ఎప్పుడు ఎక్కడ చూసా? మరి నీకు భయం లేదా? హారన్ కొడితే వెళ్ళిపోయిందా? ఓకే. ఎన్నిసార్లు చూసావు పులిని? 2 సార్లు. ఇంకేం చూసావు? పులి ఒక్కదాన్నే చూసావా? అరే, నువ్వు చూసావు పులిని? ఎప్పుడు? నిజం చెప్పరా? పులిని కాక ఇంకేం చూసావు? ఎందుకని నువ్వేం చదువుతున్నావు? ఆడి సిగ్గు ఎక్కువ, ఆడి చెప్పట్లా. అమ్మాయి నువ్వేం చదువుతున్నావు? నువ్వు అసలు చదువుతున్నావు చదవట్లేదా? ఆలోచా? అమ్మాయి నువ్వేం చదువుతున్నావు? వచ్చా అలు? చెప్పు చెప్పు చెప్పు. వాళ్ళు చెప్పు. నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పమ్మా. చెప్పు.
కక్కా కక్కలు జాంపండు ఇది ఏంటి గుట్లో పెట్టేది జాంపండుగా. ఆ పిల్లలకి మనం తెచ్చుకున్నటువంటి బిస్కెట్ ప్యాకెట్లు అందించి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా తృప్తిగా తిరుగుముఖం పట్టడం జరిగింది. అమ్మవారి దర్శనం ప్రశాంతంగా పూర్తి చేసుకుని మళ్ళీ నెమ్మదిగా నడుచుకుంటూ జీపు లాగిన ప్రదేశాన్ని దగ్గర నుంచి ఇవన్నీ శ్రీశైలం విజయవాడ రోడ్డు దగ్గరికి మళ్ళీ చేరుకుంటాం. महाकाली महालक्ष्मी महासारस्वती प्रभा इष्टकामेश्वरी कुर्यात् विश्वश्री विश्वमङ्गलम्.